చాలాసార్లు నా ముందు ఉన్నటువంటి సమస్య చాలా పెద్దది, నా ముందు ఉన్నటువంటి పని చాలా పెద్దది, కానీ నా దగ్గర ఉన్న ధనము కానీ నా దగ్గర ఉన్న సోర్సెస్ కానీ చాలా తక్కువ అని మనం బాధపడుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యంలో మత్తయి శుభవార్త 14వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఒకటి వచ్చింది. ఈ 18వ వచనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క శిష్యులు చెప్తున్నారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేవని ఆయనతో చెప్పారు. ప్రజలు చూస్తే 5,000 మంది ఉన్నారు, కానీ వారి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. కానీ వాళ్ళు పట్టుకొచ్చి దేవుని దగ్గర పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను ప్రార్థన చేస్తాను. ఆయన చెప్తున్నప్పుడు మనం చూసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టగలిగారు. 12 గంపలు ఇంకా మిగిలాయి. మన జీవితంలో మనం చేయలేము అనుకునేటటువంటి పరిస్థితుల్లో, మన దగ్గర ఉన్న సోర్సెస్ చాలా తక్కువ ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్న ధనం చాలా తక్కువ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని దగ్గర పట్టుకొచ్చి దేవుని దగ్గర పెడితే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే, దేవా నా దగ్గర ఇదే ఉంది, మీరే కార్యం చేయండి అని అడిగితే దేవుడు కార్యం చేస్తాడు. ఆ యొక్క సమయంలో ఆ యొక్క సమస్యను జయించే ఆ బలమును దేవుడు మనకు దయచేస్తాడు.